కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాన్ని చేసి ఇంకా కొన్ని చేయాల్సినవి వాటిని చేసుకోవడానికి మీకు తెలియడానికి మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాలాచారి గారు ఇన్ఛార్జిగా విచ్చేశారు. అట్లాగే నుడా చైర్మన్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవేనన్న గారు, జీవి రామకృష్ణ అడ్వకేట్ గారు, విక్కీ యాదవ్ గారు, రత్నాకరణ గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మఠం రేవతి గారు, ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు వినయ్ గారు, మల్లికా బేగం గారు, మధువన జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు నరేందర్ గారు, ముషు పటేల్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అమర్ గారు, దేవేందర్ గారికి కూడా నమస్కారం. మీరు కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నుడా చైర్మన్ కేశవేనన్న గారికి, రత్నాకరణ గారికి, రామగోపాలన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కాంగ్రెస్ పాలన 1 year కావచ్చింది కాకుండా విజయోత్సవ సంబరాలు జరపడానికి వీళ్ళందరూ వచ్చినారు ఇక్కడికి. ఇప్పటివరకు మనకి ఏమేమి అందిన పథకాలు మీకు తెలుసు. అందరూ ఏమున్నాయో కూడా ఇప్పుడు మా పెద్దలు మాట్లాడి చెప్తారు. మీకు ఇల్లు కావాలా, పెన్షన్లు కావాలా, అవన్నీ సంక్రాంతి తర్వాత వస్తాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మా పెద్దలు మాట్లాడి మీకు తీస్తారు. ఏదైనా సమస్య నా దగ్గరికి వచ్చి నాకు అప్లికేషన్ ఇస్తే నేను మీ అని తీసుకుంటాను. వేణుగోపాలాచారి గారికి, వెన్నన్న గారికి, రత్నాకరణ గారికి, మహిళా అధ్యక్షురాలు, మహిళా నాయకులకు, మా యువ నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గడిల పరిపాలన నుండి ప్రజా పరిపాలనకు తీసుకొచ్చిన మన కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మనము సంవత్సరం అయింది, మనం ఏం చేసినాము, మన ప్రజలకి ఇంకేం చేయాలా, ఇంకా ఏం చేస్తే వారు ఇంకా బాగుపడతారని చెప్పేసి మనకి ఇన్ఛార్జ్గా వేణుగోపాలాచారి గారిని దూతగా పంపారు. మనం ఏం చేసినామంటే ప్రభుత్వం రాగానే ఫ్రీ బస్సులు ఇచ్చినాం. అమ్మ మీరు బస్సులలో పోతే టికెట్ తీసుకుంటున్నారా? మీకు ఎవరికైనా ఏం తీసుకొని పోతున్నారు? మీరు బస్సులో పోవాలంటే ఏం చేసిందంటే ఇది మహిళా ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వము, ఇందిరమ్మ రాజ్యం. దాదాపుగా ఇక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, ఇందిరమ్మ పట్టాలు ఇచ్చారు. అవునా? అందుకోసమే మన మాజీ మంత్రి వర్యులు వచ్చారు. ఇంకా మీకు ఏం కావాలా? ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం ప్రకటించిన సమైక్య సంక్షేమ పథకాలన్నీ మనం అమలు చేయడానికి కృషి చేస్తున్నాము. గత ప్రభుత్వం ఏం చేసింది? 7,000 కోట్లు బాకీ పెట్టిపోయింది. మన కొత్త సంసారం అటు బాకీ కడుతుండు మన ప్రభుత్వము, ప్లస్ మనకు పథకాలు కూడా అమలు చేస్తారు. ఫ్రీ గ్యాస్ వస్తుంది అమ్మ మీకు 500కు అంటే అందరికైతే కొందరికైతే వస్తుంది కదా, ఇంకొందరు కూడా వస్తుంది. అట్లనే 200 యూనిట్ల కరెంట్ బిల్ ఇస్తున్నాడు. మీకు పింఛన్లు కూడా అతి త్వరలో ఇచ్చే ప్రభుత్వము దాని యొక్క ఎక్సర్సైజ్ చేస్తుంది. కాకపోతే ఇట్లా గుడ్డూరు పైకి స్వాగతం. అయితే గత ప్రభుత్వంలో ప్రజలను ఏ రకంగా వేధించారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన గంట లోపలనే గడిల యొక్క ఇనుప కంచెలను తీసేసి ప్రజా పాలనను మొదలుపెట్టిండు. ఈ ప్రజా పాలనలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వము, దళితుల ప్రభుత్వము, నిరుపేదల ప్రభుత్వము. ఇది గొర్రెల ప్రభుత్వం కాదు. కాబట్టి మనం ఈ సంవత్సరం లోపల మనం వేడుకలు ఎందుకు చేసుకోవాలంటే మన కాంగ్రెస్ పార్టీ బస్సులు ఫ్రీ ఇచ్చింది, కరెంటు ఫ్రీ ఇస్తుంది, గ్యాస్ ఫ్రీ ఇస్తుంది. ఇప్పుడు మహిళలకు పింఛన్ కూడా అతి త్వరలో ఇచ్చే ప్రయత్నంలో ఉంది. కాబట్టి ఈ సంబరాలు చేసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చినాము. ఇంకా మనకి ఏమైనా కావాలంటే కూడా మన ఇన్ఛార్జీలు, మన నగర అధ్యక్షులు, మన నాయకులు కూడా ఉన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నా, మనకి ఏమైనా రాకున్నా ఇక్కడ శోభన్ ఉంటాడు. శోభన్ గారికి తెలియజేస్తే నగర అధ్యక్షుడు వీళ్ళ ద్వారా మేము మీకు ఒక కరెంట్ బిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, రాకుండా కూడా మేము ఇప్పించే ప్రయత్నం చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఇంతవరకు కరెంటు ఫ్రీ ఉంది, బస్సు ఫ్రీ ఉంది. మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు తప్ప కేసీఆర్ ఇల్లు ఎక్కడ కూడా లేదు. అందుకని
అందుకని ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు మీకు ఏమన్నా సమస్యలు ఉంటే పెద్దలతో మాట్లాడి మీకు ఏదైనా కావాలంటే మన కార్పొరేటర్ శోభన్ గారిని అడిగి మీకు రాని పథకాలు అమలు చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా చిన్న విన్నపం సార్ అనుమతిస్తే నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గురించి ఒక పాట పాడాలనుకుంటున్నాను. ఇందిరమ్మ రాజామంట రాజు గాంధీ పాలనంట, ఇందిరమ్మ రాజామంట రాజు గాంధీ పాలనంట, నువ్వు పరిపాలన చేయాలయ్యో మారావులన్న, నీకు అండాదండ ఉంటాడయ్యో మారేవంతన్న, ఆ పాదాలకు వందనాలమ్మో మా ఇందిరమ్మ, ఆ పరిపాలనకు వందనాలయ్యో మారావులన్న, నీ గుండెకు కోట్ల గుండెలు విరివొస్తానంటున్నాయి, గుండె ఆపరేషన్ జరిగి కోలుకోమని కోరినాయి, ఆ చంకు లేని గుండె నీదయ్యో మారావులన్న, నీకు అండాదండ ఉంటాడయ్యో మారే ఉంటున్న, ఇందిరమ్మ రాజామంట రాజు గాంధీ పాలనంట, ఇందిరమ్మ రాజామంట రాజు గాంధీ పాలనంట. థ్యాంక్ యూ. లో 8 లక్షల కోట్ల వరకు అప్పు చేసింది అంటే సంవత్సరానికి 1 లక్ష కోట్ల రూపంలో అవన్నీ అవినీతి చేస్తూ గతంలో మీరు చూసుండొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు 4 భాగాలుగా కడితే 4కి 4 నేల కూలిపోయినాయి. అందులో చుక్క నీరు కూడా నింపుకునే పరిస్థితి లేదు. ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల డబ్బుల్ని వృధా చేసింది. ఈ అప్పుల్ని, ఈ నష్టాల్ని, ఈ కష్టాలని పూడ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం, రైతుల కోసం రుణమాఫీని అనేక రకాలైన 500 రూపాయలకి ఇల్లు ఉచితంగా మరియు ఉచిత కరెంటు, పేదవాడికి కావాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటివరకు చేసి 1 సంవత్సరం ముగించుకున్నాం. భవిష్యత్తులో మీకు రేషన్ కార్డు కానీ, వైద్య సదుపాయం కానీ, విద్యుత్ ఉద్యోగాల కల్పనలో 52,000 ఉద్యోగాలకు సంవత్సరంలో ఇచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో ఇవ్వలేనటువంటివి కేవలం 1 సంవత్సర కాలంలో 52,000 ఉద్యోగాలు ఇచ్చాం. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెట్టుకొని యువకులకు ఉద్యోగం, విద్య, వైద్యం, ఆరోగ్యం, అలాగే సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సన్నబియ్యం, ఇట్లా అన్నింటినీ కూడా భవిష్యత్తులో ఇవ్వబోతున్నాం. మీకు రేషన్ కార్డులు, పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ భవిష్యత్తులో ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజెప్పడానికి వచ్చాం. ఇంతేకాకుండా ఈ కార్యక్రమం గురించి అనేక విషయాలు పెద్దలు సముద్రాల వేణుగోపాలాచారి గారు మీకు వివరిస్తారు. ధన్యవాదాలు. ఇప్పుడు రత్నాకరణ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇది చేసిన జావేద్ అక్రమ్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కాలం ఏర్పడుతున్న తరుణంలో ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు అందుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ డివిజన్ ఇన్ఛార్జ్ మన శోభన్ గారికి మరియు సతీష్ గారికి మరియు అమర్ సింగ్ గారికి మరియు వారి మిత్ర బృందం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ పథకాల గురించి వివరంగా మన ముఖ్య అతిథి గారు వివరిస్తారు. కానీ ఒకటి మాత్రం మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ రానున్న కాలంలో కూడా ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఇతర కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య, రోడ్ సమస్య దాన్ని ఏర్పడి 25-30 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా పోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకొని గుర్తించుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలకు వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇది వస్తుంది కదా,
आज के हमारे शोभन जो कांग्रेस पार्टी का जो हार्ड वर्कर है, बहुत बेहतरीन कार्यकर्ता है हमारे कांग्रेस का। आज जो कांग्रेस पार्टी के 1 साल का जो जश्न मनाए जा रहे हैं वो आप लोगों की वजह से मना रहे हैं, क्योंकि हुकूमत आप लोगों ने कांग्रेस की हुकूमत बनाई। तो रेवंत रेड्डी साहब ने कहा कि हमारे वेणुगोपाल साहब जो 4 टाइम MLA थे, 3 टाइम MP थे, तो उन्होंने यहाँ के इंचार्ज है। जो हमारे केशव वेणु साहब की सदारत में नोडा चेयरमैन भी है, और रत्नाकर साहब है, कुद्दूस भाई है, हमारी महिला है, और हमारा राम गोपाल है, SC ST OBC माइनॉरिटी यूथ कांग्रेस, तमाम लोग यहाँ मौजूद है। मीडिया को मेरा सलाम। ये जो 1 साल का जो प्रोग्राम है, 10 साल में अभी मैं वो रोड से आते आते शोभन को बताना चाहता हूँ, वेलन्ना और साहब, कि रोड 10 साल में 10 साल से वैसी रोड है, रोड बनी नहीं हो। जो रोड अभी है तो आप लोगों को भी मालूम है, ये रोड अभी तक नहीं बनी। लेकिन आज वेणुगोपाल चारी साहब हमारे आए, वेलन्ना नोडा चेयरमैन आए, अब मैं समझता हूँ रोड बन जाती है। मैं समझता हूँ आप लोग आए बोले तो ये रोड आपके लिए जो परेशानी क्या है। तो 1 साल में हम लोग 6 गारंटी का ऐलान किए थे। 3 गारंटी पूरी करें, जिसमें बस फ्री है, गैस सिलेंडर के में आपको सब्सिडी आ रही है, और 100 यूनिट 200 यूनिट आप लोगों को जो सर्वे करके जो घरों पे जो 200 यूनिट का बिल आ रहा है वो भी कांग्रेस की हुकूमत है। फिर आने वाले और 1 साल में पूरे और 3 गारंटी पूरे देने के बाद रेवंत रेड्डी साहब उसके बाद भी जो वादा नहीं करे वो भी गारंटी देने के लिए हमारी कांग्रेस गवर्नमेंट पूरा काम कर रही है। मुझे जो मौका दिया गया है, मैं ज्यादा वक्त नहीं देते हुए हमारे राम गोपाल का शुक्रिया अदा करता हूँ, शोभन का शुक्रिया अदा करता हूँ। 9వ డివిజన్లో ప్రజాపాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ 9వ డివిజన్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు శోభన్ గారు, అలాగే వారి మిత్ర బృందం అందరికీ ఇక్కడి చేసిన 9వ డివిజన్ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్య అతిథిగా చేసిన మాజీ కేంద్ర మంత్రివర్యులు 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు, అలాగే 3 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలుపొందిన మా ప్రియతమ నాయకుడు సముద్రాల వేణుగోపాలాచారి గారికి స్వాగతం పలుకుతూ, అలాగే PCC సెక్రటరీలు రామకృష్ణ గారు, రత్నాకర్ గారు, రామ్ గోపాల్ గారు, అలాగే కార్పొరేటర్ కుద్దూస్ గారు, జావేద్రామ్ గారు, యువజన నాయకుడు విక్కీ యాదవ్ గారు, చాలామంది మా నాయకులు గారు, అందరికీ మహిళా నాయకురాలు రేవంత్ గారు, మలయ్య గారు, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజాపాలన మొదలై సంవత్సరం పూర్తి చేస్తున్న సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధిలో ముందు అడుగులు వేస్తూ ఏదైతే సంక్షేమ పథకాలను ప్రజలకు ప్రవేశపెట్టారో వాటిని విడమరుస్తూ, అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలకు పేదవారికి ఏ పథకాలు అందుబాటులో రానున్నాయి, వాటి ద్వారా పేద ప్రజలకు మరియు తెలంగాణలోని ఉన్న అన్ని కులాల వారికి జరగబోయే లబ్ధి మీకు తెలియజేయడమే ఈ సభ ముఖ్య ఉద్దేశము. దానికి పెద్దలు అన్ని వివరంగా తెలియజెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ఏదైతే ఫ్రీ బస్సు సౌకర్యము ఎన్నికల ముందు మాట్లాడడం జరిగిందో అది పూర్తి చేయడం జరిగింది. అలాగే 200 యూనిట్ కరెంటు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. అలాగే గ్యాస్ సిలిండర్ ఇంతకుముందు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1200 రూపాయలు ఉన్నదాన్ని 500 రూపాయలకి మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కాక రాబోయే రోజుల్లో కూడా మీకు ఇందిరమ్మ ఇల్లు ప్లేస్ ఉన్న వారికి 5 లక్షల రూపాయలు కూడా ఉచితంగా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు 2 రోజుల కిందనే ఒక యాప్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ యాప్లో మీరు అందరూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీకు కావాల్సిన విధంగా మీ యాప్లో మీ పేరు నమోదు చేసుకుంటే ఖచ్చితంగా పారదర్శకంగా, ఇంతకుముందు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మోసం చేసింది, అట్లా కాకుండా మీకు ఖచ్చితంగా
ప్లేస్ ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్. అలాగే ప్లేస్ లేని వారికి కూడా ప్లేసు ఖరీదు చేసి గవర్నమెంట్ పరంగానే ఖరీదు చేసి మీకు ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా సమయం ఉన్నది, మనం ఇప్పుడే సంవత్సరం పూర్తయింది. ఇంతకుముందు నా కేసీఆర్ గారు చేసిన 7.5 లక్షల కోట్ల రూపాయల దానికి మిట్టి కట్టలేకనే మన గవర్నమెంట్ సతమతం అవుతుంది. కాబట్టి ఇంకా 4 సంవత్సరాల పాటు మనకు ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం అన్ని పథకాలు అమలు అవుతాయి. కాబట్టి మీరందరూ కొద్దిగా ఓపిక కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రామగోపాల్ గారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ధన్యవాదాలన్నా. ఇప్పుడు 9వ వార్డులో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మీరందరూ చేతి గుర్తు ఓటేసి గెలిపించిన తర్వాత మన ఇంట్లో పిల్లలకి ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే చేసుకుంటాము. అట్లనే మొదటి బర్త్డే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జరుపుకుంటున్నప్పుడు మరి ఏం చెప్పిండు, ఏం చేసిండు, ఇంకేం చేయలేదు, ఇవన్నీ కూడా మా అందరం కాలేజీల పెద్ద మనుషులు మరి మీరు అందరూ కూర్చొని చర్చించుకొని ఇన్ని పనులు అయినాయి, ఇన్ని పనులు కాలేదు, మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని పనులు చేస్తాం అని చెప్పడానికి ఈరోజు మనందరం కూర్చున్నాం. మీకు తెలియదు కాదు, అందరూ చెప్పినట్టు మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఈరోజు మీ వార్డు పెద్దలు మరి గతంలో మన పోటీ చేసిన డివిజన్ నాయకుడు శోభన్ గారికి, అదేవిధంగా సతీష్ గారికి, అమర్ సింగ్ గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాతో వచ్చిన నూడా చైర్మన్ మరి పట్టణ అధ్యక్షుడు వేణు గారికి, సీనియర్ నాయకుడు మిత్రుడు రత్నాకర్ గారికి, గౌరవ కార్పొరేటర్ కుద్దూస్ గారికి, అదేవిధంగా ఈరోజు మాకు మాట్లాడమని నైతించిన రాంగోపాల్ గారికి, మరి అడ్వకేట్ రామకృష్ణ గారికి, మరి మహిళా సోదరిమ రేవతి గారికి, అదేవిధంగా విక్కీ యాదవ్ గారికి, వినయ్ గారికి, రాజబాబు గారికి, ఎస్టీసీఎల్ నాయకుడు మలైకా సెక్రటరీ ఉమెన్ గారికి, గబ్బర్ గారికి, చందు గారికి, సుయాత సెక్రటరీ గారికి, మరి నరేందర్ గారికి, అదేవిధంగా చందు మధు గారికి, ఇంకా వేదికలో ఉన్న మాతో వచ్చిన నాయకులకు, వివిధ హోదాల నాయకులకు, 9వ డివిజన్లో వచ్చిన పెద్ద మనుషులకు, అదేవిధంగా పార్టీ పెద్దలకు, మహిళా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి అందరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఇందాక ఒక లత అనుకుంటా, లతనా పాట పాడిన లత ఒక ప్రశ్న అడిగింది. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎవరు ప్రశ్న అడగలేదు, మరి సంవత్సరానికి ఇవన్నీ అడుగుతుంటారు. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇట్లా మీటింగ్ పెట్టిందా ఎప్పుడన్నా? మరి మీటింగ్లు పెడితే ప్రశ్న అడుగుతారు, మీటింగే పెట్టకపోయింది. మీ కవితక్క వచ్చే మాట్లాడుకొని అక్కడక్కడనే వచ్చిన 10 మంది పోలీసులు ముందర 10 మంది పోలీసు పెడక కలవడే అత్తగారికి పక్కన వచ్చింది, మాట్లాడుకొని పోయింది. గణేష్ గుప్తో మాట్లాడుతుంటే మళ్ళీ ఎంపీతో మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది. ఇట్లా మన మీటింగ్ పెట్టి నేను సంవత్సరం అయింది వచ్చి, మరి సంవత్సరం లోపల ఇన్ని పనులు అయినాయి, ఇన్ని పనులు కాలేదు, గిద్దరికైనా గిద్దరి కాదు చెప్పింది ఎప్పుడన్నా? 10 ఏళ్ళల్లో పెట్టలేదు కానీ ఎవరు అడగలేకపోయింది. పెడదామని ఎక్కడన్నా కూర్చుంటే అరెస్ట్ చేస్తుంది ముందే. ఇట్లా అందరు పోయి కూర్చుంటున్నారు, ధర్నా చేస్తున్నంటే ఒకరోజు ముందే అందరినీ రత్నాకర్ని అరెస్ట్ చేస్తుంది, వేడిని అరెస్ట్ చేస్తుంది, మీ జాఫర్ని అరెస్ట్ చేస్తుంది, అందరిని అరెస్ట్ చేస్తుంది. ఇక ఇక్కడ మాట్లాడితే ఏం మాట్లాడతారు? 10 ఏళ్ళు మాట్లాడలేదు కనుకనే 10 ఏళ్ళ తర్వాత స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛతో పాటు మనం కూడా ప్రశ్నించే గొంతుగా రావాలి అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన తర్వాత మొత్తం నిజామాబాద్ తిరిగిండు, అన్ని జిల్లాలు తిరిగేసి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇవి ఉన్నాయి, ప్రభుత్వం అంటే నలుగురికే వచ్చింది అన్న ఆలోచనతో ఇంటింటా పోయి ప్రతి గ్రామంలో తిరిగి కాంగ్రెస్ పార్టీని మీ అందరి సహకారంలో గెలిపించింది.
మరి దేశం అంతటా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఎక్కువ. మన దగ్గర ఏమొచ్చింది? పువ్వు గుర్తు వచ్చింది. అంటే దీంట్లో పువ్వు గుర్తు కూడా వేసి ఉండరు కాదట్లేమో. పువ్వు గుర్తుకు వేసేది, కారు గుర్తుకు వేసేది, చేతి గుర్తుకు వేసేది కాదని. ఎందుకంటే ఓట్లప్పుడు ఎవరి ఓటు వాళ్ళు వేస్తారు. కాకపోతే మనం ఓటేసినా ఓటేయకుండా ఈ సర్కారు అందరికీ పనిచేయాలి. రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యానికి వచ్చినాక ఇందిరమ్మ అప్పటి నుంచి కూడా మరి ముఖ్యంగా మహిళలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఆదర్శమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పటి నుంచో ఉంది, మన తాతల నుంచి ఉన్నది కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు. మరి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మనం అనుకుంటుంటే ఇందిరమ్మ ఇల్లు మన తెలంగాణలో 18,50,000 రూపాయలు 50,000 ఇల్లు కట్టింది ఇందిరమ్మ రాజ్యం. మళ్ళీ ఈ 10 సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ అన్నారు. డబల్ బెడ్రూమ్ అని అక్కడక్కడ కొన్ని కట్టిండ్రు, ఎవరికి రాలేదు. కానీ ప్రతి ఎలక్షన్లో మీ గణేష్ గుప్తా గారు ఇక డబల్ బెడ్రూమ్ రేటే ఇస్తాం, ఏ దరఖాస్తు తీసుకురా లేదా? మరి ఎంతకు వచ్చిన వీళ్ళందరూ డబల్ బెడ్రూమ్ వచ్చి చేయొచ్చు, ఎందుకు వచ్చారు? రాలేదు ఎవరు. కనుకనే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మన అందరికీ సంక్రాంతి తర్వాత మంచి రోజులు ఉంటాయి. సంక్రాంతి మనం ఏమంటామంటే క్రీడ రోజులు అయిపోతే సంక్రాంతి తర్వాత, ఇదే సంక్రాంతి తర్వాత మన నిజామాబాద్ పట్టణంలో మీ కాలనీతో పాటు నిజామాబాద్ పట్టణంలో 3,500 ఇల్లు ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు ఈ పట్టణంలో మంజూరు చేసింది ముఖ్యమంత్రి గారు. దాంట్లో మొదటి దఫా మనకు ఇప్పుడు ఇల్లు ఉన్నాయి. ఇవన్నీ ఇది మధ్యాహ్న కుటుంబీకులు ఉండే ఇల్లు, అంత మొత్తం పక్క కాదు, పైన కాదు, కింద కాదు. మరి గరీబోన్లు ఇల్లు ఉంటాయి, మన ఇంటి పక్క పక్క జాగా ఉంటుంది కొద్దిగా. ఇల్లు ఉన్న వాళ్ళు కూడా గుడిసెలు వేసుకోగలుగుతారు. ఫస్ట్ జాగా మనకు 70 గజాల 80 గజాల ఉన్నోళ్ళు మొట్టమొదటి కట్టిద్దాం వాళ్ళకి. ఎందుకంటే జాగా ఉండి ఉన్న మొట్టమొదటి కట్టేయమంటే కొన్ని సమస్యలు పోతాయి. తర్వాత జాగా లేని వాళ్ళు మన సర్కారు ఇప్పుడు ఇక్కడ మన వేణున్నాడు, కర్తాకన్నాడు, మీ మన గణేష్ ఉన్నాడు, అదేవిధంగా శోభన్నాడు, అందరు ఉన్నారు కనుక ఎవరికైతే జాగ్రత్త లేవో మన దరఖాస్తులు ఉంటే కరెక్ట్ అని చెప్పేసి మనకి ఎక్కడైతే జాగ్రత్త ఉంటుందో అక్కడ సెకండ్ ఫేజ్లో ఇస్తారు. ఈ సంక్రాంతికి మాత్రం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు మాఫీ వాళ్ళు ప్లాన్ ఇస్తారు. అది కట్టబోతున్నామని చెప్పి సందర్భంగా పని చేస్తున్నాం. అది డబల్ బెడ్రూమ్ కాదు, కట్టలే. సంక్రాంతి సంక్రాంతి వెళ్ళాలి మొదలవుతుంది, మొన్నే మంజూరు చేసింది. తర్వాత 10 ఏళ్ళ నుంచి మనం తెలంగాణలో వచ్చినాయా? రాలే. 10 ఏళ్ళ కింద కొడుకు పెద్దగా ఇండు లగ్గమైంది, దుకాణం వేరే పెట్టిండు, సిలిండర్ వేరే పెట్టుకున్నాడు, కానీ ఇప్పుడు తెల్లకాండలో ఆయన పేరు ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వచ్చే తెల్లకాండల్లో మన ఉమ్మడి కుటుంబంలో ఆ పేరు శనికేశుడు దాకా తెల్లకాండ ఇచ్చారు. గరిబోళ్ళకి ఎవరికైనా ఉంటే తెల్లకాండ ఇచ్చారు. ఆన్లైన్లో అప్లై చేస్తే ఆధార్ కార్డు పెట్టి మనకు ఆన్లైన్లో అప్లై, తెల్ల కార్డు కూడా సంక్రాంతి తర్వాత ఈ సర్కారు ఇస్తున్నారు. తెల్ల కార్డు ఇచ్చినే కాదు, తెల్ల కార్డు మీద మనం ఏదైతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ మరి సర్కారు కానీ పెద్ద పెద్దోళ్ళు ఏదైతే సన్న బియ్యం తింటున్నారో మనకు కూడా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా తెల్ల కార్డు ద్వారా ఇస్తారు. ఇది వచ్చే సంక్రాంతి నుంచి దొడ్డు బియ్యమై మొత్తం సన్న బియ్యమే ఇస్తారు. అదేవిధంగా మీ పిల్లలు హాస్టల్లో అవుతున్నారు, కొందరు ఎస్సీ హాస్టల్, కొందరు ఎస్టీ హాస్టల్, బీసీ హాస్టల్ అవుతున్నారు. గరీబోళ్ళు కనుక మనం చదువు 10 పైసలు ఉన్నాయంట సర్కారు బళ్ళల్లో సర్కారు హాస్టల్లో రేషన్ కూడా అవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు దొడ్డు బియ్యం పెట్టడం వల్ల కొంత కట్నం వస్తుంది, కొందరు బీమాలు అవుతున్నారు. అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళు చేసే అక్కడ బీమాలు ఒకసారి సిరీస్ అవుతున్నారు. అటువంటిది కాకుండా ఒక్కొక్క విద్యార్థికి గతంలో 10 రూపాయలు ఉంటే 40 రూపాయలు తెచ్చేది వాళ్ళకు ఉండాలని చెప్పి. అంతేకాకుండా వాళ్ళకు కూడా సన్న బియ్యం పట్టిస్తున్నారు. సంక్రాంతి తర్వాత వాళ్ళకు కూడా మనం తినే అన్నం సన్న బియ్యం అయితే ఇంట్లో తింటామో సన్న బియ్యము అది కూడా సన్న బియ్యంతో వాళ్ళు రాష్ట్రంలో ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ కార్డు. కనుక దయచేసి ఈ ప్రభుత్వం ఏంటంటే మనం పిల్లల ఆరోగ్యంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, ఇంత బతకాల ఉద్దేశంతో మరి సర్కారు రాగానే ఫ్రీ బస్సు. మీరు వేమరాడకు పోయినా, సిరిసిల్లకు పోయినా, భద్రాచలం పోయినా, హైదరాబాద్ పోయినా, లేదా మన తోటికోట లగ్గకు పోయినా కూడా బస్సులో పోతున్నాడు లేదా? అంతకుముందు ఒకటే పోతుండే, మీ వాడు దాంట్లో కార్లో వస్తుండే, లేదా జీప్లో వస్తుండే. ఇప్పుడు మీ ముందు ఇంట్లో నేనే పోయిస్తాను, మీరే పోతున్నారు. మీరు మీ మగళ్ళు వాళ్ళు ఏదైనా అందరు కలిసి బస్సులో పోతున్నారు. అక్కడక్కడ ఖాళీ ఉంటే బిడి చాలా పట్టుకొని పోతున్నారు. పోతారు మా పని కూడా అయిపోతాయని చెప్పి, ఇంత 1000 పైసలు వస్తాయని చెప్పి అక్కడ కట్టుకోకపోతున్నారు. అట్లా మనము
రూపాయలు బాన్స్వాడ పోయినా 75 రూపాయలు, ఆకు పని 50 రూపాయలు, ఇవన్నీ మిగిలినట్టే కదా మనకు. అంటే ఫ్రీ అయినట్టే కదా. అటువంటి ఫ్రీ ఎక్కడ లేదు దేశంలో. బీజేపీ మీ పువ్వు గుర్తు కొందరు వేసిండు, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే వచ్చిండు, బీజేపీ ఎంపీ వచ్చిండు. మరి ఎక్కడ వాళ్ళ రాష్ట్రం ఎక్కడ లేదు ఫ్రీ బస్సు, మనం పెట్టాం ఇక్కడ. అదేవిధంగా సిలిండర్ బీజేపీ పువ్వు గుర్తు తగ్గిస్తున్నారు, 1200 రూపాయలు అమ్ముకుంటున్నారు మొండటాక. ఈ సర్కార్ రాకముందు అడిగింది ఎప్పుడైనా, అడిగింది సార్ అడిగింది ఎప్పుడైనా 12 రూపాయలు చేసిందని అడగలేదు. వచ్చి మీటింగ్ పెట్టింది ఎప్పుడైనా, ఎమ్మెల్యే సభ వచ్చి మీటింగ్ పెట్టిందా? మళ్ళీ మనం బుద్ధే గుర్తాం, రాముడు జన్మం అంటే అక్షతలు తీసుకుంటూ కూతురు వస్తాయి, అంతేనా? అక్షతలు అక్కడికి వస్తాయి కన్నా, అక్షతలు ఇక్కడనే కలిపి మనకి ఇస్తే మనం కూడా రాముడు దేవుడు అని చెప్పి అక్షతలు పూజ చేసుకొని, దానికి బ్యాండ్ మాకు బ్యాండ్ ఎక్కడ పెట్టి బ్యాండ్ పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకొని పూజతో ఓటు తిరిగి మంచిదే, పూజ చేస్తారు మనకి ఇష్టం. కానీ మనకి ఏం చేసిండు, మన కాలనీకి ఏం చేసిండు, మన ఇళ్ళకి ఏం చేసిండు? మరి ఫ్రీ బస్సు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది, చేతి కూర్చొని ఇచ్చింది. అదేవిధంగా సిలిండర్ 500 రూపాయలకు అందరికీ రాకపోవచ్చు, కొందరు వచ్చినాయి కదా. మిగతా రాణాలకు దరఖాస్తు పెడితే అది మీరు శోభన్కి ఇవ్వండి, శోభన్కి ఇచ్చి ఎవరికైతే రానున్నారో అది ఇస్తే శోభన్ మీద 1000 రూపాయలు రక్తాంతకు కాంగ్రెస్ పార్టీ మన షబ్బీర్ అడిగి అన్న ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వేదన ఇప్పుడు ఇందిరాబాయి శాంక్షన్ అవుతున్నాయి కదా, దాంట్లో మన 60 డివిజన్లలో ఎన్నో స్లమ్ కానీ మన 9 to 10 to 2 బాగా స్లమ్ ఏరియాలన్న కొద్దిగా మనకు కోటాయి మనం దాంట్లో పెంచేటట్టు ప్రయత్నం చేయండి. ఇదంతా స్లమ్ ఏరియా, 9th డివిజన్ 10th డివిజన్ 2 స్లమ్ ఏరియా. అయితే ఇంకొకటి అన్న, ఇప్పుడు డ్రైనేజ్కి అంటే మీరు అందరూ సలహాలు జాయిలగ్రమని అన్నాడు ఒక మాట, ఈ రోడ్ బాగాలేదని, ఇది వేయించుకుందామా? మీరు 2 గంటలు ఒప్పుకుంటే ఈ రోడ్ వేద్దాం. ఆల్రెడీ 10 lakhs శాంక్షన్ ఉంది, 5 lakhs రోడ్కి 5 lakhs డ్రైనేజ్కి ఉంది. మీరు అందరూ మళ్ళీ మాట్లాడతాం, ఒప్పుకుంటే ఈ రోడ్ ఇద్దామంటే రేపు చేసుకుందాం. ఇంకా కొంచెం తక్కువ వరకు ఇస్తాం పైసలు. సరే సార్, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే సర్కార్ ఏమో చేతి గుర్తు, అంత ఎట్లా అవుతాయి? పోనీ సర్కార్ మళ్ళీ ఉన్నది చేతి గుర్తు ఉన్నది, మన జిల్లాకు అని మన టౌన్ కానీ నిజామాబాద్ టౌన్ కానీ ఏమైనా వేసిందా? పసుపు కేంద్రం వచ్చిందా? పసుపు కేంద్రం రాలేదు. మరి ఏమొచ్చింది? ఆ రైల్వే పనిని పోయిన సంవత్సరము పోయిన ప్రభుత్వం పెట్టిన దాంట్లో ఇప్పుడు పైసలు ఇచ్చుకుంటా పని చేస్తున్నా అంతే. మిగతా ఇది చెప్తారు, మేమని చెప్తారు, కానీ అప్పటి టెండర్గా పని అవుతుంది. మిగతా ఏం పనులు కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అంగన్వాడీ పైసలు బాకీ పెట్టిండ్రు. అదేవిధంగా ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఒక ఉక్కు ఫ్యాక్టరీ పెడతారు, అది బాకీ పెట్టిండ్రు. మళ్ళీ స్కూళ్ళు ఉండాలి, కొత్త జిల్లాలు 32 అయినాయి కనుక ప్రతి జిల్లాలో స్వర్గీయ నరసింహరావు గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి జిల్లాలో ఒక నవోదయ స్కూల్ పెట్టాలని పెట్టింది. 32 జిల్లాల్లో మొన్న 20 సార్లు ముఖ్యమంత్రి పోయి ఒక 7-8 తీసుకొచ్చాడు. మన జైత్యాల కొన్ని నవోదయ స్కూల్ మంజూరు తీసుకొచ్చేసి 7 మంజూరు అయినాయి 20 సార్లు ఢిల్లీ పోతే. ఇంకా మిగతా జిల్లాలో కావాలి కదా, చేయలేదు. అట్లనే కేంద్రీయ విద్యాలయాలు, ఇక్కడ సర్కారులో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉంటారు, ఇక్కడ వాళ్లకు కేంద్రీయ విద్యాలయం పెట్టాలి, అది కూడా లేదు. కనుక వాళ్ళు ఏమైనా ఓట్లేసుకొని పనులు తప్ప మిగతాని కార్యక్రమాలు చేస్తున్నారు. కనుక మనం కూడా ఆలోచించాలి. బస్సు ఫ్రీ ఇస్తుంది, సిలిండర్ ఇస్తుంది, ఇంకా కొంత రాకపోతే అది కూడా ఇచ్చేస్తాము. తర్వాత మళ్ళీ మనకు ఎలక్ట్రిక్ 200 రూపాయలు 200 యూనిట్ లోపల కరెంటు మాపైనా లేదా, ఒక పంక 2 బుగ్గలు ఉంటే కలిపోతుంది. ఇంట్లో గరీబ్ వంటలు అవే ఉంటాయి కదా, పెద్ద ఏసీలు పెట్టుకోము, గీజర్లు పెట్టుకోము. 200 రూపాయలు 200 యూనిట్లు అందరికి మాపైంది కదా, అది మనం మిగిలినట్టే కదా. అంటే బస్సులు మిగిలే, సిలిండర్లు మిగిలే, కరెంటు మిగిలే. మరి దాదాపు ఎంత వస్తుంది ఇవన్నీ లెక్క వేసుకుంటే మీరు కట్టే పైసలు ఇప్పుడు 1200 రూపాయలు సిలిండర్ బయట ఉంటుంది, 500 రూపాయలే మీరు ఇస్తున్నారు, మీకు మిగతా పైసలు మీకు వేస్తున్నారు. ఒక్కొక్కళ్ళకు 700 రూపాయలు సర్కారు కడుతున్నారు. అంటే ఎంతమందికి ఇప్పటిదాకా ఎంత ఇచ్చినట్టు? నిజామాబాద్లో 2 లక్షల మందికి ఇచ్చేది. అక్కడ 32 జిల్లాలు ఎంతమందికి ఇచ్చినట్టు? ఒక్కొక్కరికి 700 రూపాయలు అంటే ఎంతమంది అవుతుంది? అది మనం మిగిలినట్టే కదా. అంటే ఒక్కొక్క కుటుంబానికి 8 నుంచి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, చేతికుంటూ వచ్చిన తర్వాత మనం మిగులుతున్నాయి. నెట్టు రావడం లేదు కదా, మనం మిగులుతున్నాయి. మనం పెట్టే పైసలు సర్కారే కడుతున్నాయి. అదేవిధంగా మనకు కొన్ని భూములు ఉంటాయి రైతుల రుణమాఫీ దాదాపు 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది అందరికీ.
మరి ఎప్పుడో బాకీలు 2 లక్షలు అనుకుంటే అది 25,000 కోట్ల రూపాయలు ఇచ్చింది రైతుల కోసం. రైతు బంధు రైతు భరోసా అని మనం పెద్ద ఎత్తున మాట్లాడతాం. దానికి 7,500 కోట్ల రూపాయలు కారు గుర్తోళ్ళు బాకీ పెడితే మళ్ళీ చేతికి వచ్చిన తర్వాత రైతు భరోసా ఇచ్చింది. ఇట్లా అన్నీ ఏంటంటే మొత్తము మనకు మన ఆరోగ్యాలు బాగుండాలి, మనం బాగుండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం మూలంగా అన్ని చేస్తున్నారు. అదేవిధంగా బస్సు దవాఖానాలు మీకు తెలుసు, నిజామాబాద్ బస్సు దవాఖానాలు ఉన్నాయి. ఆ బస్సు దవాఖానాలు కూడా గతంలో మందులు ఇవ్వకపోతున్నాయి. మందులు ఇవ్వకపోతే ఇక్కడ ఇప్పుడు ఏంటి మందులు 102 రకాల మందులు ఇస్తున్నారు ఈ సర్కార్ వచ్చిన తర్వాత. ఇక్కడ మన బస్సు దవాఖానాలు నగరంలో ఉన్నాయి, ఖానాపూర్లో, మిర్చికాలు ఉన్నాయి. అదేవిధంగా పట్టణంలో కొన్ని హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఉంది గౌతమ్ నగర్, సిఎస్ఎన్ కాలనీ, దూపా, అదేవిధంగా ఆసపల్లి, వినాయక్ నగర్, సీతారాం నగర్, మాలపల్లి. ఇక్కడ ఇంతకుముందు మందులు లేకుండే. ఈ సర్కార్ వచ్చినాక మొత్తం 105 రకాల మందులు ఇస్తున్నారు. అది ఎవరి కోసం? గరిబొండే పోతాడు కదా, ఉన్నవాడు కరెంటు వాడు పోతాడు, పిల్లలు దాకాలు పోతాడు. అంటే గరిబొండ కొరకు మీకు సిలిండర్ ఇచ్చింది, గరిబొండ కొరకు ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నారు, గరిబొండ కొరకు ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నారు. మరి గరిబొండ కొరకు కరెంటు మాఫ్ చేసింది. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఈ సర్కార్ సంవత్సరాలు పని అవుతున్నది, మిగతా రాలేదు కొందరికి. ఓకే, సిలిండర్ కొందరు రాలేదు, లేదా కరెంటు మాఫ్ కాలేదు. మన శోభన్ ఉన్నాడు ఇక్కడ, మరి మన కాలనీ వాళ్ళు పెద్దలు ఉన్నారు, వాళ్ళకు రానండి ఇయ్యండి లిస్టు. ఇస్తే ఇంకా ఇప్పుడే ఎలక్షన్ పోతుంది, ఎలక్షన్ మీటింగ్ కాలేదు ఇంకా. మీరు వేసిండ్రు 5 ఏళ్ళ కొద్ది వేసిండ్రు మాకు. ఇప్పుడు 1 సంవత్సరం అయింది, ఇంకా 4 ఏళ్ళకి ఉంటాం కదా. 4 ఏళ్ళ వరకు కూడా మీరు చేయకుంటే అప్పుడు ఆలోచించుంది. 4 ఏళ్లలో 1 సంవత్సరంలో కంటే ఇంటికి పని చేస్తామంటే 51,000 కోట్ల రూపాయలు గరీబోళ్ళ కొరకు సర్కార్ ఇచ్చింది రాష్ట్ర మొత్తంలో 1 సంవత్సరంలోనే. చేతి గుర్తోళ్ళు ఇచ్చిన పని అది. అదేవిధంగా గతంలో ఉన్న కారు గుర్తోళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కింద పైసలు 62 కోట్లే ఉండే. ఇవాళ మీకు దవాఖానాలో పోతే ఆరోగ్యశ్రీ అని చెప్పి 5 లక్షల నుంచి 10 లక్షలు తెచ్చేది. ఈ ఒక్కసారే 800 కోట్ల రూపాయలు ఇచ్చేది గరీబోళ్ళకు. దాంట్లో బీసీలు ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, మైనార్టీ ఉన్నారు. గరీబోళ్ళు అందరూ 800 కోట్ల రూపాయలు పైసలు మనపరికి ఇచ్చారు. ఒకళ్ళు 2 లక్షలు, ఒకళ్ళు 50,000, ఒకళ్ళు 1,00,000. అందుకని మీరు కూడా ఏం చేయాలంటే దవాఖాన పెద్ద దవాఖాన పోయినప్పుడు మీరు ఖర్చు అయిన మెడికల్ బిల్స్, డిశ్చార్జ్ సమ్మరీ, మీ ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు వాడకట్టుకు పోతే ఇవ్వండి, శోభన్కి ఇవ్వండి. శోభన్కి ఇస్తే సీఎంఆర్ఎఫ్ వీరిద్దరికి రాస్తాడు. రాసి మీకు ఓకే 10 లక్షలు ఖర్చు అయితే 5,6 వస్తాయి. అది గరీబోడు మంచిదే కదా. అటువంటి అట్లా దాదాపు 800 కోట్ల రూపాయలు ఇచ్చింది 1 సంవత్సరంలో గరీబోళ్ళకు. కనుక గరీబోళ్ళ కొరకు పనిచేస్తున్న పార్టీ ప్రభుత్వం చేతి ప్రభుత్వం. ఇంకా అన్నట్టు మరి అడుగుతాం మనమే చెప్పినాం చేస్తామని. కొద్దిగా ఆలస్యం అవుతుంది. మన ఇంట్లో 5 రూపాయలు ఒక్కసారి చదివించారు కదా. ఒక లంకలో కూడా 5 రూపాయలు ఒక్కసారి చేస్తామా? ఒక్కడైనా ఒకడైనా 2 నెలలు గ్యాప్ ఇచ్చుకుంటే చేస్తారు. అట్లే సర్కార్ అంటే ఏంటి? మనకు వచ్చిన ఆదాయాన్ని పబ్లిక్ వచ్చడం, పేదలకు వచ్చడం, గరీబోళ్ళకు వచ్చడం. ఆ పార్టీ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అట్లా చేస్తుంది కనుక మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినాయి, ఎలక్షన్ లేవు, గల్దీ ఎలక్షన్లు వస్తాయి కనుక ఏ ఎలక్షన్ వచ్చినా కూడా 5 ఏళ్ళు ఉండేది ఇదే పార్టీ ప్రభుత్వం కనుక చేతి గుర్తోళ్ళే ఉంటారు. చేసి చేతి గుర్తోళ్ళే చేస్తారు, వేరే పార్టీలో చేయరు. వాడు వస్తాడు సంక్రాంతికి దూడు బసం యొక్క గంగే జరుపుకుని వస్తారు కదా, వేరే పార్టీలో వస్తారు, వచ్చి మాకు ఓటేయండి అంటారు. మంచిదే, మరి ఏం చేసింది సార్ మా కాలనీకి అని చెప్పి మేము ఈ కాలనీకి ఇంత చెప్పినట్టు రోడ్డు చేస్తున్నాము. మీకు వచ్చే నెలలో దాదాపు 1 నెల 2 నెలల లోపల రోడ్ అయిపోతుంది. ఇంకా తప్పుకుంటే పైసలు కొన్ని ఉంటే ఆ చైర్మన్ మొత్తము మున్సిపల్ కన్నా పెద్ద అయినాయి. మున్సిపల్ డిప్యూటీ కన్నా పెద్ద. మున్సిపల్ ఎవరి దగ్గర ఉన్నది? కారు గుర్తుల దగ్గర ఉన్నది. డిప్యూటీ మేయర్ ఏమో పదవి గుర్తు దగ్గర ఉన్నది. 2 గుర్తులు వేరే వేరే ఉన్నాయి. ఇక్కడ ఒకటే గుర్తు. మున్సిపల్ కాయిదాలు ఏమున్నా కూడా మన వేడికే రావాలి, కాయిదాలు పక్కన పెట్టాలి. నిజంగా 106 ఏర్పాటు చేసేసింది కనుక రోడ్డు పైసలు ఇవ్వాలన్నా, నల్ల ట్యాంక్ పైసలు ఇవ్వాలన్నా కూడా ఇక్కడ వేరు ఉంటాడు, సీనియర్ నాయకులు రక్తాకాలు ఉంటారు, మన మీ నాయకులు ఉంటాడు. కనుక ఇంకోటి ఏం చేసి రేవంత్ రెడ్డి 25 సార్లు ఢిల్లీ పోయిన చెప్తే కదా, మన నిజామాబాద్ పట్టణం కూడా మంచిగా ఉండాలి, హైదరాబాదు, వరంగల్, నిజామాబాద్ 3 మంచిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ దాదాపు 400 కోట్లతోటి 18 ట్యాంకులు కడుతున్నాం. పెద్ద పెద్ద నీళ్ళు 18 ట్యాంకులు, కొత్త పైప్ లైను,
పాత పైప్ లైన్ ఒడిసిపోతుంది, కొత్త పైప్ లైన్. ఆ పైప్ లైన్ ద్వారా మనందరికి ఇల్లు ఈరోజు 18 ట్యాంకులు కాకుండా మన ఇప్పుడు వాసన కొన్ని గలీలలో వాసన ఉంటుంది, అది డ్రైనేజ్ తీయాలి. అటువంటి ప్లేస్లలో అటువంటి జాగాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడుతున్నాం. అంటే మన నల్ల కనెక్షన్, టెలిఫోన్ వైరుది, కేబుల్ వైర్ అన్నీ కలిపి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు దానికి ఒక 150 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అంటే ఒకటే సంవత్సరంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నిజామాబాద్ పట్టణం బాగుండాలని చెప్పి దాదాపు 400 కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. ఆ పనులు కూడా వచ్చే జనవరి నుంచి ప్రారంభమవుతాయి. పైసలు వచ్చినాయి, కానీ శంకుస్థాపన చేయాలి. మన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కానీ, షబ్బీర్ అలీ కానీ, మరి మహేష్ కానీ అందరు వచ్చి ఒక రోజు కొబ్బరికాయ కొట్టి పనులు మొదలవుతాయి. టెండర్ అయింది, అది కూడా జనవరి నుంచి మొదలవుతాయి పనులు అసెంబ్లీ ఎక్కడ. అంటే ఒకటే సంవత్సరం ఒక నిజామాబాద్ పట్టణానికి 400 కోట్లు ఇస్తే మిగతా పట్టణాలు ఎన్ని ఉన్నాయి కనుక మనం ఆలోచించాలి. నిజామాబాద్ మన ఎంపీ గెలవకుండా, ఎమ్మెల్యే గెలవకుండా కూడా పోనీ పబ్లిక్ అయితే మనవాళ్ళు వేసిన ఒకసారి మళ్ళీ వాళ్ళు గుర్తిస్తారని చెప్పే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు మన నిజామాబాద్ పట్టణంలో చేసేళ్ళు. కనుక దయచేసి మీరు రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు కూడా చేతి మర్చిపోవద్దు. ఇంకా పనులు ఉంటే చేస్తే మేమే చేస్తాం, 4 గంటలు ఉంటాం. ఇంకా ఇప్పుడే పారిపోతామే కదా, చేయకుంటే అప్పుడు అడుగుంది మీరు సంవత్సరమే 4 గీతాలలో 10 లేదు కదా. కారుగుప్తం గణేష్ గుప్తా వచ్చి నాకు ఏమంటే ఆయన మా పవర్ లేదు, ఇక్కడ లేదు అక్కడ లేదు, పువ్వు కొడుతుంది అక్కడ పైన ఉన్నా కూడా వాళ్ళు చేయరు. వాళ్ళు చేయడం అక్కడ దేశము అది కూడా తిరుగుతారు. కనుక మన చేతిలో ఉండేది చేతి గుర్తు ఇందిరమ్మ రాజ్యం. కనుక దయచేసి అందరూ కూడా రాబోయే రోజుల్లో చేతి గుర్తు మర్చిపోవద్దు. మనకు కావాల్సిన ఇంకా కరెంటు కానీ, ఇల్లు కానీ, మరి ఇక్కడ శోభన్ ఉంటాడు, శోభన్ మీద మీరు అందరూ ఉంటారు, మాట్లాడండి, పని చేసుకోండి. ఈ రేవంత్ రెడ్డిని ఆశీర్వదించారు. నమస్కారం.